తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. తమ ప్రభుత్వం బాగానే ఉందని, అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని చిట్చాట్లో చెప్పారు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని, కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో వారి నిర్ణయం ఏంటో తెలియదన్నారు. 100% రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇచ్చామని, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. పేదలకు ఇల్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కి సిలిండర్ ఇస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం సక్సెస్ అయిందని తెలిపారు. 4th సిటీ పనులు జరుగుతున్నాయని, మూసీ సుందరీకరణ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుంది అని తెలిపారు భట్టి. రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేది లేదన్నారు. ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.